మరో బ్రేకింగ్ న్యూస్. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సబ్ స్టేషన్ కు వెళ్లిన స్థానికులు అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ ఓ మహిళతో నగ్నంగా దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పర్రెడ్డిగూడానికి తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు సబ్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ గంగు మహేశ్వర్ రెడ్డి మద్యం సేవించి ఓ మహిళతో నగ్నంగా దర్శనమిచ్చారు. ఆగ్రహించిన స్థానికులు మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సబ్ స్టేషన్ కు వెళ్లిన స్థానికులు అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ ఓ మహిళతో నగ్నంగా దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పర్రెడ్డిగూడానికి తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు సబ్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ గంగు మహేశ్వర్ రెడ్డి మద్యం సేవించి ఓ మహిళతో నగ్నంగా దర్శనమిచ్చారు. ఆగ్రహించిన స్థానికులు మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే విద్యుత్ పోయింది అని సబ్ స్టేషన్ కి వెళ్లిన వారు కంగు తేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలోని సబ్ స్టేషన్ లో 33 kV సబ్ స్టేషన్ సంబంధించి నిన్న రాత్రి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సబ్ స్టేషన్ కి ఫోన్ కాంటాక్ట్ చేసినా కూడా ఎవరు ఎత్తకపోవడంతో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికులు పూర్తిగా కంగుతిన్న పరిస్థితి అయితే ఉంది. ఈ పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయం ఇది. ఆ గదిలోనే ఈ షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు గమనించారు. ఒక మహిళతో నగ్నంగా షిఫ్ట్ ఆపరేటర్ ఫుల్ గా మద్యం తాగి పొడుగును ఉంటాయని గమనించిన స్థానికులు పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తెల్లవారుజాము నుండి కరెంట్ లేక పిల్లా పాపలతో ఇబ్బందులు పడుతూ సబ్ స్టేషన్ ఫోన్ చేస్తుంటే కనీసం ఏమైందో చెప్పకుండా ఇట్లా ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయంలోనే సబ్ స్టేషన్ లోనే ఇలా రాసలీలలు నడపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఆ గ్రామస్తులు తీసుకువెళ్ళడం జరిగింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఈ షిఫ్ట్ ఆపరేటర్ ఉన్నాడో అతన్ని విధుల్లోని తొలగిస్తున్నట్లుగా మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్ విద్యార్థి గంగు మహేశ్వర్ రెడ్డి 2020 నుండి కూడా ఆ సబ్ స్టేషన్ లో అవుట్ సోర్సింగ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలు నడపడం స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో జంగారెడ్డిగూడెం వెంటనే అతని విధుల్లో తొలగిస్తున్నట్లుగా కూడా మీడియాకి సమాచారం అందించారు. అదనంగా దీంతో పాటుగా ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను అతని మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేందుకు ఫిర్యాదు కూడా చేయబోతున్నట్లుగా జంగారెడ్డిగూడెం డిఈ రాధాకృష్ణ అయితే మనకు చెప్తున్నారు. ప్రసూన. రైట్ సాగర్, థ్యాంక్ యూ. అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు మా దృష్టికి వచ్చింది. రాత్రి అక్కడికి ఇతని మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు వెంటనే అతని మీద చర్యలు తీసుకున్నాం. అతను ఎప్పుడు నుంచి చేస్తాను? ఫిబ్రవరి 2024 నుంచి చేస్తాం. ఇప్పుడు ఇదేనా లేకపోతే గతంలో ఇంకేమైనా ఉందా? అతను గతంలో ఉన్నట్టు మా దృష్టికి ఏం రాలేదు. ఇక్కడ ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. కానీ మరి ఇతని మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ మీద మరి ఎవరు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. మరి అతను